రిషి ట్రీట్మెంట్ ఇవ్వనన్న డాక్టర్ని ఓ చూపు చూసి నెక్స్ట్ నువ్వే అన్నాడు. అతను గబగబా అభికి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. కింద పడిపోయిన వాళ్ళని చూస్తూ రిషి, అసలు మీరంతా మెడికల్ స్టూడెంట్సేనా? అసలు ఒక్క దెబ్బకి ఇలా పడిపోయారు అన్నాడు. డీన్ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఏరా చెయ్యి మెలిక పెడితేనే కేక పెట్టావు, నీకెందుకురా అమ్మాయిలు డేట్స్ అంటూ వాడు మోకాళ్ళ మీద బ్యాట్తో దబదబా బాధేశాడు. వాడు కింద పడిపోయాడు. అభికి ట్రీట్మెంట్ అయింది. తలకి పెద్ద కట్టు కట్టారు. కృతి, రిషి అభి దగ్గరికి వెళ్ళి చూశారు. సుప్రజ భయంగా, రిషి అటు చూడు అంది. రిషి తను చూపిన వైపుకు చూశాడు. అంతే. ఆ కాలేజీలో చదివే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంతా దాదాపు 100 మంది కన్నా పైనే ఉన్నారు. వాళ్ళంతా రిషి వైపు రావడం చూసి కృతి భయంతో, రిషి నువ్వు ఎట్లాగైనా వెళ్ళిపో ప్లీజ్ అంది. రిషి చుట్టూ చూశాడు. రాళ్ళు కనపడగానే కృతితో, నీ చున్నీ ఇటువు అన్నాడు. కృతి ఇవ్వగానే ఆ చున్నీలో పట్టినన్ని రాళ్ళు పోసి మూట కట్టి చివరి కొసలు తన చేతికి ముడేశాడు. రిషి ఫేస్లో భయం అనేది లేకపోవడం అక్కడున్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది. అభికి అప్పుడే మెలక వచ్చింది. లేచి చూసేసరికి రిషి చున్నీతో దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టేస్తూ ఉన్నాడు. వెంటనే హే అంటూ చాలామంది వచ్చి ఈ కాలేజ్ వాళ్ళందరినీ రౌండ్ చేశారు. కాసేపటికి అర్థమైంది వచ్చిన వాళ్ళు రిషి వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్. చాణక్య రిషి దగ్గరకు వచ్చి, నేనే తీసుకొచ్చామచ్చా అని కాలర్ ఎగరేశాడు. సుప్రజ వాళ్ళది మెడికల్ కాలేజ్ అవడంతో వాళ్ళకి యూనిఫామ్ ఉంది. అంతే. 2 కాలేజీల స్టూడెంట్స్ ఒకరినొకరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అభి గొడవలో తన్ని చావగొట్టిన డీన్ వాళ్ళ అబ్బాయిని చూశాడు. వాడు రిషి చేతిలో పిచ్చ తన్నులు తిని ఒక దగ్గర నిలబడి ఉన్నాడు. అభికి కోపం పీక్స్కెళ్ళింది. అంతే. అక్కడ దొరికిన చైర్ తీసుకుని వాడి వెనక నుంచి తల మీద కొట్టాడు. వాడు తగల పలిగింది. వీళ్ళంతా ఇలా కొట్టుకోవడం చూసి ఆ కాలేజ్ సెక్యూరిటీ వాళ్ళంతా వచ్చారు. లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అంతా విస్తుపోయి చూస్తున్నారు. ఎందుకంటే ఆ కాలేజ్ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. సెక్యూరిటీ వాళ్ళంతా కలిసి ఎంతో కష్టపడి వాళ్ళందరినీ విడదీశారు. డీన్ వచ్చి మైక్ తీసుకొని వాళ్ళతో, మీరు రౌడీలా స్టూడెంట్సా అని అడిగాడు. వాళ్ళ కాలేజీ వాళ్ళు, సార్ వీళ్ళెవరో తెలియదు, మన కాలేజ్కి వచ్చి మన వాళ్ళనే కొడుతున్నారు, మేము ఎందుకు ఊరుకోవాలి అంటూ పెద్దగా అరిచారు. ఆయన రిషి వాళ్ళ కాలేజ్ వాళ్ళతో, అసలు ఏ కాలేజీ వాళ్ళు, మీరంతా ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు అని అడిగాడు. రిషి అభిని, సుప్రజని తీసుకుని ముందుకొచ్చాడు. అందరూ పిన్ డ్రాప్ సైలెంట్. రిషి వాళ్ళ కాలేజ్ అంతా ఒకవైపు, మెడికల్ వాళ్ళంతా ఇంకోవైపు. రిషి ఆయనకి సుప్రజని చూపిస్తూ, సార్ ఈమె మీ కాలేజీ, ర్యాగింగ్ అనేది సరదాగా ఉంటే పర్లేదు, అంతేకాని అమ్మాయిని ఏడిపించేలా కాలేజ్కి రావాలంటే భయపడేలా ఉండకూడదు అన్నాడు. అది మీ అబ్బాయి అలా చేయడం అంటే అని సుప్రజతో, జరిగింది చెప్పు అన్నాడు. సుప్రజ చెప్పగానే ఆయన సీరియస్గా, నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మటం అని అడిగాడు. సుప్రజ రిషి వైపు చూసింది. తన వెనకే ఉన్న వాళ్ళ అబ్బాయిని లాగి ఆయన ముందుకు తోశాడు. దెబ్బలతో ఉన్న అతన్ని చూడగానే ఆయన కోపంగా, ఎవరు మా అబ్బాయిని ఇలా కొట్టింది అని అడిగాడు. రిషి, నేనే సార్ అన్నాడు. ఆయన కోపంగా, నువ్వు కొట్టావా? ఇంతమందిని వేసుకుని ఎంతో పేరున్న మా కాలేజీలోకి వచ్చి మా అబ్బాయిని కొడతావా? యూ ఉండు, నీ సంగతి చెప్తా అంటూ పోలీసులకి కాల్ చేశాడు. అదంతా చూస్తున్న కృతి రిషితో, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది. రిషి, నేను చూసుకుంటా అని ఆయనతో, సరే రానివ్వండి, మేము మా వదిన చేత ఇప్పిస్తాం కంప్లైంట్ మీ అబ్బాయి మీద అన్నాడు కూల్గా. కృతి రిషి వైపు చూసి, నీ సంగతి తర్వాత అనుకుంది. ఆయన, కంప్లైంట్? అసలు మీరు మా అబ్బాయి మీద ఇస్తే ఆ అమ్మాయి రేపటి నుండి కాలేజ్కి ఎలా వస్తుంది అన్నాడు. రిషి సరే అంటూ అక్కడే ఉన్న మెడికల్ స్టూడెంట్స్తో, మీలో ఎవరైనా డీన్ వాళ్ళ అబ్బాయి వలన సఫర్ అయిన వాళ్ళు ఉంటే రండి అన్నాడు. ఎవరు రాలేదు. అసలు విషయం ఆయనకి కొడుకు సంగతి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. రిషి, ఓకే మీ ఇష్టం, ఎవరు ముందుకు రాకండి, మేము మా వదిన్ని ఇంకెక్కడైనా జాయిన్ చేసుకుంటాం, మీరు ఆయనకి ఎవరు చెప్పకండి, ఆయన నమ్మరు, వీటి రేపటి నుండి మిమ్మల్ని వదలడు అంటూ వాళ్ళ కాలేజీ వాళ్ళతో, మీరంతా వెళ్ళండి, నా కోసం వచ్చారు, చాలా థ్యాంక్స్ అన్నాడు. వాళ్ళెవ్వరూ కదలలేదు. ఈలోపు పోలీసులు వచ్చారు. ఎస్ఐ వచ్చి డీన్తో, ఏం జరిగింది సార్ అని అడిగాడు. ఆయన, చూడండి వీళ్ళంతా ఆర్కే కాలేజ్ స్టూడెంట్స్, మా కాలేజీలోకి దూసుకొచ్చి మా అబ్బాయినే కొట్టారు, ఇదిగో ఆ అబ్బాయే ఇంత జరగడానికి కారణం అని రిషిని చూపించాడు. సుప్రజ ఎస్ఐతో, సార్ ఇందులో ఇతను తప్పేమీ లేదు అంటూ జరిగింది చెప్పింది. ఆయన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్తో, ఈ అమ్మాయి చెప్పింది నిజమేనా,
అని అడిగాడు. ముందు ఇద్దరు వచ్చారు. వాళ్ళని చూసి నెమ్మదిగా చాలామంది వచ్చారు. వాళ్ళంతా అవును సార్, ఆ అమ్మాయి చెప్పేది కరెక్టే, అతను ర్యాగింగ్ పేరుతో మా అందరినీ ఇబ్బంది పెట్టేవాడు అన్నాడు. ఆ ఎస్ఐ డీన్ వైపు చూసి ఏం చేయమంటారు అన్నాడు. ఆయన వాళ్ళ అబ్బాయిని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ ఎస్ఐ రిషితో చూడు మిస్టర్, అతను చేసింది తప్పే, అయితే నువ్వు కూడా ఇంతమందిని వేసుకొచ్చి గొడవ చేయడం కూడా తప్పే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటూ వాళ్ళందరినీ వెళ్ళమన్నాడు. రిషి సార్, మా వదినకి కాలేజీలో ముందు ముందు ఏం ప్రాబ్లం ఉండదు అని ఆయన చెప్పమనండి, అప్పుడే వెళ్తాం అన్నాడు. డీన్ ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉండదు, నాది హామీ అన్నాడు. ఇంతకీ ఆ డీన్ కొడుకు ఎవరంటారా? ప్రజెంట్ స్టోరీలో సుప్రజకి కాబోయే ఫియాన్సీ వినయ్. డీన్ అలా హామీ ఇవ్వడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. రిషి వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ అయితే రిషిని అమాంతం పైకి లేపి హే అంటూ అరుచుకుంటూ బయటకు తీసుకెళ్లారు. రిషి బయటకు వచ్చాక కృతితో పద, నేను మీ అక్కను మీ ఇంట్లో దింపుతాను అని చెప్పి చాణక్య వాళ్ళతో అదే మామ, అభిని జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో దింపండి అన్నాడు. అభి కృతి అభితో ఇడియట్, ఎందుకురా ఒక్కడివి అలా వచ్చావు, నీకేమైనా అయ్యి ఉంటే అసలు రిషినైనా తీసుకెళ్ళొద్దా నీకు తోడుగా అని అడిగింది కోపంగా. సుప్రజ అవును అభి, ఇవాళ రిషి రాకపోతే అసలు వాడు నన్ను ఏం చేసేవాడు, తలుచుకోవడానికే భయమేస్తుంది అంది. అభి రిషిని కౌగిలించుకొని నిజంరా, బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వే, నా కోసం నువ్వు ఒక్కడివే అంతమందిని ఎదిరించావు అన్నాడు. రిషి హే పర్లేదు, కానీ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావు, ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుని అప్పుడు రా కాలేజ్కి, నేను రేపు వచ్చి కలుస్తాను, టేక్ కేర్ అంటూ చాణక్యతో జాగ్రత్తగా అభిని డ్రాప్ చేయమని కృతి వాళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళిద్దరిని ఇంటి ముందు దింపి నాకు కొంచెం పని ఉంది చూసుకొని వస్తాను అన్నాడు. సుప్రజ రిషి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ నైట్ మా ఇంట్లో ఉండవా మాకు తోడుగా అని అడిగింది. రిషి చూద్దాం, నేను ఏ విషయం ఫోన్ చేస్తా అన్నాడు. సుప్రజ లోపలికి వెళ్ళింది. కృతి రిషికి బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంటే చేయి పట్టుకొని ఆపి ఏంటి చిన్ను ఇది, నీకోసం అంత పెద్ద ఫైట్ చేశాను, అందరూ నన్ను అంత ఎత్తు మోసారు, చివరికి మా వదిన కూడా నా కాళ్ళ మీద పడింది, నువ్వు మాత్రం ఏం చెప్పలేదు, ఒక ముద్దు లేదు, ఒక హగ్గు లేదు, కనీసం ఐ లవ్ యూ టూ అని కూడా చెప్పలేదు అన్నాడు. కృతి చేయి లాక్కొని వదిన అని ఎందుకు రిషి అంతమంది ముందు చెప్పావు అని అడిగింది. రిషి నవ్వుతూ ఓసి పొట్టి డార్లింగ్, వదిన అని అన్నాను కానీ నా లవర్కి అక్క అని ఏమైనా చెప్పానా అని కన్ను కొట్టాడు. కృతి అలా వచ్చావా, సరే ఇంకా దయచేయి, రేపు కాలేజీలో కలుద్దాం అంది. రిషి హే మా వదిన నన్ను తోడు రమ్మంది అన్నాడు భుజాలు ఎగరేస్తూ. కృతి దానికి ఇంకా నీ సంగతి తెలియక ఏదో మంచివాడు అనుకుని అలా చెప్పింది, దానికి నేనేదో ఒకటి చెప్తాను, నువ్వు జాగ్రత్త, బాయ్ అంటూ లోపలికి వెళ్ళింది. రిషి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సుప్రజ ఇంటికి రాగానే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పింది. కిషోర్ మొత్తం విని మేము బయలుదేరుతాం, మీరు ఒక పని చేయండి, ఈ పూట ముగ్గురు అభితో కలిసి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్నాడు. సుప్రజ మధ్యలో అక్కడికి ఎందుకు డాడీ, మాకు తోడు రిషి ఉన్నాడు అన్నాడు. కిషోర్ కోపంగా వయసు వచ్చిన ఆడపిల్లలు మీరు, వాడెలా ఉంటాడు మీకు తోడు, ఇంకేం మాట్లాడకుండా చెప్పింది చేయండి అంటూ ఫోన్ పెట్టేశాడు. సుప్రజ వాళ్ళ అమ్మమ్మతో మనల్ని డాడీ అభి వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళమంటున్నాడు అన్నది. కృతి ఏం అవసరం లేదక్క, మనం ఇక్కడే ఉందాం అన్నది. వాళ్ళ అమ్మమ్మ అదేంటే కృతులు, అంటే రిషి వచ్చి ఇక్కడ ఉంటాడా ఇవాళ అని అడిగింది. కృతి అబ్బా తను రాడు కానీ మనమైతే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంది. సుప్రజ అది కాదే నాన్న సీరియస్గా చెప్పారు మనల్ని అభి వాళ్ళ ఇంటికి వెళ్ళమని అనగానే కృతి ఇందాక చూసాంగా, నేను కాపాడింది ఎవరో వాళ్ళే మనల్ని కనిపెట్టుకొని ఉంటాడు అంది స్థిరంగా. సుప్రజ అదేలా, తను రాడా అంటావు, కనిపెట్టుకొని ఉంటాడు అంటావు అని అడిగింది. అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు అంది కృతి. సుప్రజ అయితే డాడీకి నువ్వే చెప్పు అంది. కృతి వాళ్ళ నాన్నకు కాల్ చేసింది. ఆయన లిఫ్ట్ చేయగానే హలో డాడీ, మీరు మమ్మల్ని అభి వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నారట, ఎందుకు అని అడిగింది. ఆయన తెలిసి అడుగుతున్నావు తెలిసిక అడుగుతున్నావో కానీ మీ అక్క కాలేజీలో ఆ డీన్ వాళ్ళ అబ్బాయిని కొట్టించింది, ఇక వాడు ఊరుకుంటాడా, మీ గురించి తెలుసుకుంటాడు, మళ్ళీ వచ్చి ఏమైనా గొడవ చేస్తే అందుకే వెళ్ళమన్నాను, అర్థమైందా అని అడిగాడు. కృతి మరి రేపు రాడా, రేపు కాకపోయినా ఎల్లుండి అయినా వస్తాడుగా
అలా భయపడుతూ ఎన్ని రోజులు కూర్చోవాలి వాళ్ళ ఇంట్లో? పోనీ అభి వాళ్ళ ఇల్లు అయితే ఉండొచ్చు, అది వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు, వాడే ఫ్రీగా మూవ్ అవ్వలేడు. ఇక మేము నలుగురము 1-2 రోజులు అయితే పర్లేదు, రోజు ఉండేదానికి ఏం భయం లేదు డాడీ, ముందు మీరు రండి, వచ్చాక ఆలోచిద్దాం అంది. కృతి అంత క్లారిటీగా చెప్పాక ఆయన ఏం మాట్లాడలేదు. కృతి, డాడీ మీరేం భయపడకండి, ఉంటా, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసి వెనక్కి చూస్తే మిత్ర అంతా వింటూ తననే చూస్తుంది. ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు అంకుల్కి క్లాస్ తీసుకుంటున్నప్పుడు. అవును, ఏంటి ఇవాళ నీ హీరో ఫైట్స్ చేశాడంట అని అడిగింది. కృతి నవ్వుతూ, అవునే, నిజం చెప్పాలంటే నేనే షాక్ అయ్యాను. వాడు అలా కొట్టేస్తాడని ఊహించలేదు. అదంతా నా కోసం. నాకు చాలా చాలా సంతోషం వేసింది. రియల్లీ హీఈస్ మై హీరో అంది. మిత్ర, మరి అభి అని అడిగింది. కృతి, అవునే, పాపం వాడు వెళ్ళాడు మా నాన్న చెప్పాడని, కానీ తను బాగా కొట్టారు. వాడిని అలా చూసేసరికి నాకు ఏడుపు ఆగలేదు అంది. మిత్ర, తెలుసు, రిషి కాల్ చేసి జరిగింది చెప్పాడు, కానీ ఇంకేంటి, ఏమంటున్నారు అంకుల్ అని అడిగింది. కృతి జరిగిందంతా చెప్పింది. అది విని మిత్ర, అవును, రిషి రాడని నాకు తెలుసు, మరి నాకేం కాదని మీ నాన్నకే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అంది. కృతి, అడీని చెప్పాడుగా వాళ్ళ అబ్బాయి వలన ఎలాంటి ప్రాబ్లం రాదని. అయినా రిషి ఇక్కడికి రాడు, వాడి లిమిట్స్ వాడికి తెలుసు. అలా అని మా అక్క అడిగిందని కాదు, నా నమ్మకం తనకి తెలుసు మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో. దానికోసం మనతో ఉండాల్సిన అవసరం లేదు అంది. మిత్ర, బాగుందమ్మా, ఆయన గారి సాహసం నీ నమ్మకం ఇలాగే కలకాలం ఎవరి దృష్టి తగలకుండా లైఫ్లో సెటిల్ అయ్యి లవ్లో సక్సెస్ అయ్యి పెళ్ళితో ఒక్కటవ్వండి అని నవ్వింది. కృతి నవ్వుతూ, నాతో అంటే అన్నావు కానీ వాడితో అనకి మాట, ఇంకా తెగ అడ్వాంటేజ్ తీసుకుంటాడు అంది. మిత్ర, అంటే ఏ రకంగా అని అడిగింది ఎంతో ఉత్సాహంగా. కృతి మిత్ర చెంపపై తడుతూ, నువ్వు ఇంకా చిన్నపిల్లవి అంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి కృతి వంట పూర్తయ్యాక అందరినీ భోజనానికి పిలిచింది. అందరూ తినేశాక సుప్రజ కృతితో, అలా కాలనీలో నడిచొద్దాం అని అడిగింది. వాళ్ళ అమ్మమ్మ, ఈ టైంలో బయటకు వద్దు కానీ మేడ మీదకి వెళ్ళండి, అసలే మీ నాన్న రేపు వచ్చి ఏమంటాడో అని టెన్షన్గా ఉందనడంతో ముగ్గురు పైకి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో రిషి, చాణక్య, శ్రీకాంత్ ముగ్గురు బస్ షెల్టర్లో కూర్చొని ఉన్నారు. అక్కడి నుంచి కృతి వాళ్ళ ఇల్లు కనపడుతూ ఉంది. సుప్రజ వాళ్ళని చూసి కృతితో, వాళ్ళని ఇక్కడ ఉండమని నువ్వే చెప్పావా అని అడిగింది. కృతి, నేనైతే చెప్పలేదు, కానీ చెప్పగా ఎలాగైనా రిషి చూసుకుంటాడని అంది. సుప్రజ, అవును, అడగడం మర్చిపోయా, రిషి ఏంటి నన్ను వదిన అన్నాడు అని అడిగింది కృతి వైపు అనుమానంగా చూస్తూ. కృతి, ఆ చూపేంటే అంది. తను కడపడుతున్నాడుగా, అడుగు అంది. సుప్రజ మనసులో, నాకెక్కడో తేడా కొడుతుంది అంటూ కృతి చేతిలో మొబైల్ లేకపోవడం చూసి, నేను వాటర్ తాగిస్తా అంటూ కిందకెళ్ళింది. మిత్ర, కృతి ఏదో మాట్లాడుకుంటూ అక్కడే కూర్చున్నారు. సుప్రజ కృతి ఫోన్ తీసుకొని చెక్ చేసింది. నేమ్ రిషి అనే ఉంది, ఎలాంటి మెసేజ్లు లేవు. సుప్రజ రిషికి మెసేజ్ పెట్టింది, హాయ్ అని. హాయ్ చిన్ను అంటూ రిప్లై. చిన్నునా? అమ్మ నా చెల్లో, ఈ కథ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ, తిన్నావా? తిన్నా. నువ్వు? రిప్లై, అయ్యింది. ఏం చేసావు? పుదీనా విత్ కీరా రైతా. వావ్, మరి నాకు ఈసారి. చిన్ను, ఐ లవ్ యూరా. సుప్రజ షాక్. అమ్మని, అందుకే నన్ను వదిన అన్నావు అనుకుంటూ సేమ్ టు యూ అని రిప్లై ఇచ్చింది. రిషి ఫుల్ ఖుష్, ఎందుకంటే మన కృతి పాప ఇంతవరకు సేమ్ టు యూ చెప్పలేదు. ఆ విషయం సుప్రజకి తెలియదు. రిషి కాల్ చేశాడు. సుప్రజ గమ్మున మెసేజ్లు డిలీట్ చేసి పక్కన పెట్టేసింది. మళ్ళీ చేశాడు. సుప్రజ పైకి వెళ్ళింది. రిషి కంటిన్యూగా 7 times చేసి విసుకొచ్చి మెసేజ్ చేశాడు, ఏ చిన్ను, మర్యాదగా ఫోన్ లిఫ్ట్ చేయి, లేకపోతే మీ ఇంటికి వస్తా, తర్వాత నీ ఇష్టం అని. ఇవేమీ తెలియని కృతి మిత్రతో చాలాసేపు బాతకాన్ని కొట్టి కిందకొచ్చేసింది. కిందకొచ్చి ఫోన్ తీసుకొని చూస్తే రిషి నుండి చాలా మిస్డ్ కాల్స్. వెంటనే కాల్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసింది, లిఫ్ట్ చేయకపోవడంతో పైకి వెళ్ళి చూస్తూ కాల్ చేసింది. రిషి అక్కడే ఉన్నాడు, ఫోన్ చూస్తూ ఉన్నాడు కానీ లిఫ్ట్ చేయడం లేదు. కృతి, ఓర్ని ఎంత కోపం, చూస్తూ కూడా లిఫ్ట్ చేయడం లేదు అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసింది. రిషి నుంచి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుంది. ఏంటి సారు, ఫోన్ చూస్తూ కూడా లిఫ్ట్ చేయలేదు, అలిగావా అని అడిగింది. నో రిప్లై. మళ్ళీ మెసేజ్, రిషి ప్లీజ్ లిఫ్ట్ ద కాల్, నువ్వు చేసినప్పుడు నేను చూడలేదు. నో రిప్లై.
అలా ఎన్ని మెసేజ్లు ఇచ్చినా రిప్లై లేకపోవడంతో కృతి కూడా విసిగిపోయి ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంది. రిషి వాళ్ళు మార్నింగ్ 6 వరకు అక్కడే ఉండి వెళ్ళిపోయారు. మార్నింగ్ లేవగానే సుప్రజ కృతిని చూసి లక్కీ ఫెలో అంది. కృతి బ్రష్ చేసుకుంటూ ఎందుకే అని అడిగింది. సుప్రజ అబ్బా మరీ అంత వస్తే అంటూ వెళ్ళిపోయింది. కృతి ఏమైంది దీనికి అనుకుంది. ఆ రోజు కిషోర్ శ్రావణి ఇద్దరు వచ్చారు. కిషోర్ రావడమే చాలా కోపంగా వచ్చాడు. సుప్రజతో నేను అభిని పంపినప్పుడు కొన్ని కొట్టారు అన్నావు, సరే తిరిగి నాకెందుకు కాల్ చేయలేదు అని అడిగాడు. సుప్రజ ఆ టైంలో నాకు చాలా భయం వేసింది డాడీ, అందుకే చెల్లికి కాల్ చేశా అన్నది. కృతి వైపు చూసి అప్పుడు నువ్వైనా నాకు చెప్పాలి కానీ వాడిని ఎందుకు తీసుకెళ్ళావు అని అడిగాడు. సుప్రజ అందుకొని డాడీ దిస్ ఈజ్ టూ మచ్, అసలు రిషి ఉండడం వల్లే నేను అభి సేఫ్గా వచ్చాం. అది అర్థం చేసుకోకుండా రిషిని ఎందుకు తీసుకెళ్ళావంటారేంటి అంది. కిషోర్ నాకు వాడు నచ్చడు, ఆయన ఇంకెక్కడ దొరికినట్లు నువ్వు చేరిన కాలేజీలోనే చేరాలా ఈడియట్ అన్నాడు. కృతి వెంటనే నాన్న ప్లీజ్ తను అలా అనకండి, నిజం చెప్పాలంటే నేను అభి రిషి కోసమే కావాలనే చేరాం, తన తప్పు లేదు అంది. కిషోర్ తప్పు లేదా? అవును, మరి ఏదో పెద్ద హీరోలాగా కాలేజీలో అందరినీ కొట్టడం దేనికి? వాళ్ళు ఎక్కడ రాత్రి వచ్చి గొడవ చేస్తారో అని నాకు ఒకటే టెన్షను అన్నాడు అరుస్తూ. కృతి రిషి ఉండగా మాకెందుకు భయం, తను మమ్మల్ని కనిపెట్టే ఉన్నాడు మన ఇంటికి దూరంగా అన్నది. అదేని శ్రావణి ఇంకా అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కిషోర్ చూడకుండా సుప్రజ డాడీ ఒకటి చెప్పండి, అభి అంటే అంత ఇష్టం దేనికి? చిన్నప్పటి నుండి చూస్తున్నామన్నా, కానీ రిషిని 5 ఇయర్స్గా చూస్తున్నాం కదా, మీకెందుకు తన మీద అంత నెగిటివ్ ఇంప్రెషన్ అని అడిగింది. కిషోర్ శ్రావణితో చూసావా నీ కూతుళ్ళు ఎవరి కోసమో తండ్రినే క్వశ్చన్ చేస్తున్నారు, వాడి వల్ల ముందు ముందు ఇంకెన్ని జరుగుతాయో అన్నాడు. అందరూ కామ్గా కిషోర్నే చూస్తూ ఉన్నారు. ఆయన సరే ముందు మీ కాలేజ్కి వెళ్దాం, మీ డీన్ గారితో మాట్లాడి అప్పుడు ఆలోచిస్తాం మిగతా విషయాలు అన్నాడు. కాలేజ్ టైంకి అందరూ వెళ్ళిపోయాక శ్రావణి వాళ్ళ అమ్మతో అమ్మ మీరు ఇక్కడికి వచ్చాక రిషి ఇక్కడికి వచ్చాడా అని అడిగింది. నిన్ననే వచ్చాడు, అది మన పిల్లలకి తోడుగా, ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తేనే తెలిసింది అతను రాత్రంతా మమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నాడని అంది. శ్రావణి ఈయన కొంచెం అతిగా ఆలోచిస్తున్నారనిపిస్తుందమ్మా, అతను అంతమందిది కొట్టడం, అది కూడా మన పిల్లల కోసం, అది అర్థం చేసుకోరు ఏంటో ఈయన అంది. కృతి కాలేజ్కి వెళ్ళగానే రిషి కోసం వెతికింది, రాలేదు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.